హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 6th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి వెబ్సైట్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే రాము రాథోడ్, డెమాన్ పవన్, దివ్య గారు, తనుజ గారు, భరణి గారు, అలాగే సుమన్ శెట్టి. ఈ 6 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. మరి 6 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి వెబ్సైట్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఇతనికి 19% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో భరణి గారు అయితే ఉన్నారు. ఇతనికి 18.92% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో తనూజ గారు అయితే ఉన్నారు. ఈమెకు 18.48% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. ఇతనికి 17.27% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో దివ్య గారు అయితే ఉన్నారు. ఈమెకు 13.28% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో రాము రాథోడ్ అయితే ఉన్నాడు. ఇతనికి 12.82% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సుమన్ శెట్టి, భరణి గారు, అలాగే తనూజ గారు, డెమాన్ పవన్ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 2 కంటెస్టెంట్స్ దివ్య, అలాగే రాము రాథోడ్ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరొక పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో తనూజ గారు అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఈమెకు 35% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఇతనికి 24% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఇతను కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఇతను కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో భరణి గారు అయితే ఉన్నారు. ఇతనికి 9% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో రాము రాథోడ్ అయితే ఉన్నాడు. ఇతనికి 8.92% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో దివ్య నిఖిత అయితే ఉన్నారు. ఈమెకు 8% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే తనూజ, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ భరణి, రాము రాథోడ్, అలాగే దివ్య నిఖిత ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దివ్య, రాము ఈ 2 కంటెస్టెంట్సే మోర్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషనే కాబట్టి ఈ 2 కంటెస్టెంట్స్లోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ కూడా మాత్రం మర్చిపోకండి. ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేస్తారు. మిస్డ్ కాల్ అనేది చాలా తక్కువ మంది ఇస్తారు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ వీక్ సేవ్ అవ్వాలనుకుంటే ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.